రోడ్డు ప్రమాదంలో మరణించిన నిషిత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఆ కారు మీదే అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం? సార్ ఇది ఒకరి చావుకు సంబంధించింది. అలాంటి కారు నాకు ఉండేది, కానీ అది నాది కాదు. నేను అది ఎప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ప్రతి మంత్ అమ్మేసాను. అందుకని కాకపోతే అది నాకు పొద్దునే నాకు ఎవరో ఫోటోగ్రాఫ్ చూపించారు. అది నెక్స్ట్ మోడల్ అండి, దాని తర్వాత వచ్చిన మోడల్. మీరేదో అడుగుతున్నారు. నేతలందరూ కూడా మీతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీతారాం యేచూరి కూడా కామెంట్ చేశాడు, జనసేనకి సంబంధించి చూస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము, మా రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తామని చెప్పి. ఇప్పుడు మీకున్నటువంటి సఖ్యత భవిష్యత్తులో పొత్తులకు దారి తీసేటటువంటి అవకాశం ఉందా? అంటే నేనేంటంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎవరైతే ఒకే ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో ఉంటారో నేను వాళ్ళతో ఏ పార్టీతో పనిచేయడానికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ప్రజల పక్షం వహించి ఏ పార్టీతో ఆ రోజు పరిస్థితులను బట్టి నేను చేస్తాను. జై హింద్. అంటే నేను ఏమి మద్దతు ఇచ్చినా కానీ నాకు అక్కడ శాసనసభ్యులు కానీ పార్టీ. జై హింద్.